హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నా కాబట్టి. కోవిడ్ నుండి నిన్ననే వచ్చిన, నిన్న సోమవారం రోజు నేను వచ్చినాను. ఈరోజు మంగళవారం రోజు సంత అన్నమాట. మాకు పీలేరులో మంగళవారం రోజు మాకు సంత అనమాట. ఈ సంత ఎక్కడ ఉంటుందంటే బస్ స్టాండ్ దగ్గరే ఉంటుందండి. బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుందన్నమాట. అటువైపు ఒక దారి ఉంటుంది, ఇటువైపు ఒక దారి ఉంటుంది. మనం ఇప్పుడు ఇటువైపు దారిలో వెళ్ళిపోదాం రండి. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే ఈ సంత నాకు కామెంట్ చేయండి. పీలర్లో సంత తెలిసినట్లయితే ఎంతమంది వస్తారు, చుట్టుపక్కల వాళ్ళు నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో నేను చూస్తా. ఎవరు ఏ పల్లి నుండి చూస్తా అంటే నాకు పలానపల్లి అని చెప్పి నాకు కామెంట్స్ చేయండి. వాళ్ళు చూసిన వాళ్ళు అయితే కన్నా. ఇండియాలో కూడా కీరా దోసలు చాలా బాగున్నాయండి. నేను లేవేమో అనుకున్నాను. లావు కాయలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కాయలు ఉంటాయి, అలాంటి కాయలే ఉంటాయి అనుకున్నాను. ఇప్పుడు చిన్న కాయలు కూడా వచ్చినాయి అనమాట. కోయట్లోనే ఉంటాయి అనుకున్నా, ఇక్కడ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. సంతలో కొంచెం తక్కువ రేటు ఉంటాయని అందరూ అంటారండి, కానీ నాకు తెలియదు. బయట మార్కెట్ కన్నా ఈ సంతలో కొంచెం తక్కువ ధరలు ఉంటాయని, అందుకని వారం వారం అందరూ తీసుకుంటారనమాట. ఓకేనా, నాకైతే అంత ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. మొక్కజొన్నలు చూడండి, చాలా బాగున్నాయి. 10కి 20 అంటే 100కి 4 అంట. బాగున్నాయి. ఎవరికి కావాల్సింటే వాళ్ళు తీసేసుకోండి. టేక్ ఇట్ ఎవరు కావాలో వాళ్ళు తీసేసుకోండి. చాలా బాగున్నాయి అనమాట. పప్పులు అన్నీ దొరుకుతాయండి సంతలో అయితే, పీలర్ సంతలో. వేరే ఏ సంత నాకు తెలియదు, ఎప్పుడు నేను వెళ్ళలేదు, నాకు తెలియదు. మా పీలర్ సంతలో మాత్రము అన్నీ దొరుకుతాయండి. ఏం తక్కువ లేకుండా ప్రతి ఒక్క వస్తువు, మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క వస్తువు, కిరాణా షాప్లో దొరికే ప్రతి వస్తువు సంతలో పెట్టేస్తారనమాట. కానీ కొంచెం తక్కువ రేట్ అంట. అవునా కాదా, తక్కువ రేటా కాదా మీరు చెప్పండి నాకు. పిల్లలకు స్నాక్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసినామండి మేము. ఇంటికి వస్తే బ్యాగ్ తీసుకొని అన్నీ పరిచి పెట్టినారు పిల్లలు. వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ తీసి పక్కన పెట్టి ఆనందపడిపోతున్నారనమాట. చూపిస్తానండి ఏమేమి తెచ్చినానో మీకు. ఈ వస్తువులన్నీ కుప్పలు పెట్టారు చూడండి. నా బిడ్డలు కుప్పలు పెట్టి చూస్తూ ఉన్నారనమాట. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చెప్పకుండా నేను వచ్చేసినానని మీరు డిసప్పాయింట్ అయిపోయినారు, కామెంట్స్లలో చెప్తా అన్నారు, అలుగుతా అన్నారు. పాపము సారీ అండి, నేను చెప్పేంత టైం నాకు లేదు. లైవ్లో కానీ ఏడన్నా వీడియోస్లో కానీ చెప్పే టైం నాకు లేదు. నాకు కొంచెం వర్క్ ఉన్నింది కాబట్టి నేను వచ్చేసినాను అనమాట. ఏమనుకోవద్దండి. ఇక మీదట ఇండియాలో ఎన్ని రోజులు ఉంటాను అన్ని రోజులు ఇండియాలో నేను వీడియోలు చేస్తాను. మీరు కామెంట్స్ చేయండి. చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే మీరు కామెంట్స్ చేయండి. జామకాయ ఎంతమందికి ఇష్టం చెప్పండి, తినండి. మీకోసమే ఈ జామకాయ కూడా తింటాను. నా ఫాలోవర్స్కి ఇలా అని చెప్తా అంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారండి. అన్నీ మా కోసమే తింటావులే నువ్వు, మా కోసమే తిను అంటారనమాట. అందుకని చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ ఫర్ మై వీడియో. నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి.